నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మల్కాజ్గిరిలో రాజకీయం చర్చ వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున కూడా సవాళ్ళ నుంచి ప్రతి సవాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడ ఏం జరిగింది అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన ఒక టెంపుల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు అతనిపై ఇష్టానురీతిగా దాడి చేయడంతో పాటు అలాగే మీరు మల్కాజ్గిరి రండి చూద్దాం అని చెప్పేసి సవాల్ విసిన పరిస్థితి. మీరు ఇష్టానురీతిగా అంటే మనం మాట్లాడుకుంటా ఉంటాం, రండిరా మీరు మల్కాజ్గిరికి మా ఏరియాకు రండి చూసుకుందాం అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడంతో మల్కాజ్గిరికి పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి రోహిత్ కావచ్చు, మెదక్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి రోహిత్ కావచ్చు, మైనంపల్లి సంబంధించినటువంటి హనుమంతరావు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళ క్యాడర్ అంతా తీసుకొని మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ వెళ్ళిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ సవాళ్ళ నుంచి ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు, కొట్లాడుకుంటున్న పరిస్థితి. అక్కడ పోలీసు భద్రత కూడా సరిపోవట్లేదు. నేను నైట్ దాదాపు ఏదైతే అల్వాల్ మంగళవారం రోజు అల్వాల్లో మొదలైనటువంటి ఈ సంబంధించినటువంటి ఈ రాజకీయ వేదిక దీనికి సంబంధించి ఇక్కడ వరకు ఏదైతే మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ పార్టీ ఆఫీస్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి చెల్లెరై ఎంత పెద్ద అయితే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరి బీఆర్ఎస్ పార్టీ అక్కడ లేకపోవడం అయితే ఒక పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే సవాల్ విసిరి వాళ్ళే అక్కడ లేకపోవడం, అక్కడికి వెళ్ళి ఏదైతే మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇటు మైనంపల్లి రోహిత్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, వాళ్ళ క్యాడర్ అంతా తీసుకొని ఆనంద్ బాబు పార్టీ కార్యాలయంలో తిష్ట వేశారు. నైట్ చాలా మంది ఒక వందలకు వేలకు పైగా కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా మీరు ఏదైతే చేశారో సవాల్ని స్వీకరిస్తున్నాం, రండి మాట్లాడదామని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రతి సవాల్ విసిన పరిస్థితి. కానీ అక్కడ ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా కార్యకర్తలు కూడా కనిపించిన పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరగవలసి వస్తుంది ఏంటి అంటే మరి రాజశేఖర్ రెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన కుట్రతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. టెంపుల్ దగ్గరికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టానురీతిగా ఒక మైనంపల్లి అనుచరుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అతని ఇష్టానురీతిగా కొట్టారు, ఒక నలుగురు పైన పడి కొట్టారని చెప్పేసి కూడా ఏదైతే మైనంపల్లి హనుమంతరావు యొక్క అనుచరుడు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అల్వాలో జరిగినటువంటి ఇష్యూ మల్కాజ్గిరి వరకు వ్యాపించి అక్కడ పోలీసు బందోబస్తు ఎక్కువ పెరగడంతో అక్కడ బీఆర్ఎస్ వ్యక్తులు కూడా ఎవరూ రాకపోవడంతో ఆనంద్ బాగ్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, తన కొడుకైనటువంటి మైనంపల్లి రోహిత్ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మైనంపల్లి రోహిత్ కూడా అక్కడ వాళ్ళ క్యాడర్ తో తిష్ట వేసిన పరిస్థితి. అక్కడ దాదాపు నైట్ అవుట్ మొత్తం ఉన్నా కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు రాకపోవడం అయితే ఆశాస్పదం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే సవాల్ విసిరి వాళ్ళే అక్కడ లేకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక ప్రతి సవాల్ని ఎదుర్కోలేకపోతున్నారని చెప్పేసి కూడా చెప్తారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇంకా అక్కడ రాజకీయ చర్చ రేగుతా ఉంది, పెద్ద ఎత్తున వేడెక్కిన పరిస్థితి. ఎందుకంటే ఆ సవాలు విసిరారు, మీరెందుకు ఉండట్లేదు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆనంద్ బాగ్ లోని పార్టీ కార్యాలయం చుట్టూ కావచ్చు అక్కడ ఏరియాలో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు వెయిట్ చేస్తా ఉన్నారు. ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త వచ్చినా బీఆర్ఎస్ లీడర్ వచ్చినా ఖచ్చితంగా ఆ సవాల్ను ఖచ్చితంగా గుర్తు చేసి తీసామని చెప్పేసి ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, తన కొడుకైనటువంటి రోహిత్ కూడా అక్కడే తిష్ట వేసిన పరిస్థితి. మరి చూడాలి నిజంగా ఆ ఏరియాలో అసలు ఏం జరగబోతుంది. మరి నిజంగా నైట్ నుంచి చాలా వేల సంఖ్యలో అక్కడ కార్యకర్తలు ఉన్న పరిస్థితి. అలాగే పోలీసు బందోబస్తు కూడా అంత పెద్ద ఉన్నా కూడా కార్యకర్తలు కనీసం ఎవరు కూడా పోలీసులను కూడా పట్టించుకోకుండా ఖచ్చితంగా మరి రాజశేఖర రెడ్డి వస్తాడా, మల్లారెడ్డి వస్తాడా, అతను అనుచరులు ఎవరు వస్తారా రండి మాట్లాడదామని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున తిష్ట వేసి ఉన్నారు ఆనంద్ బాగ్ యొక్క కార్యాలయంలో. నిజంగా చూడాలి, ఇప్పటికైతే అక్కడ ఆ వేడి కూడా తగ్గలేదు, ఇప్పటికి కూడా వేల సంఖ్యలో కూడా కార్యకర్తలు ఉన్నారు. మరి నిజంగా అక్కడ ఏం జరగబోతుంది, ఏమైనా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కావచ్చు ఏమైనా ప్రెస్ మీట్ జరిగే అవకాశం ఉందా, దీనికి సంబంధించి ఈ చర్చ ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సవాలు స్వీకరించాలి కాబట్టి వాళ్ళు సవాల్ విసిరిన వెంటనే వీరు ప్రతి సవాల్కు అల్వాల్ నుంచి మల్కాజ్గిరి వరకు పెద్ద ఎత్తున ఆ క్యాడర్ వచ్చింది కాబట్టి ప్రతి సవాలు స్వీకరించాలి కాబట్టి అసలు ఎందుకు భయపడాల్సి వచ్చిందని చెప్పేసి ఈ మైనంపల్లి రోహిత్ కూడా తన కారు పైన కూర్చొని కూడా సవాల్ విసిరారు, రండి మాట్లాడదాం, ఎవరో ఎక్కడికో పోదాం, ఎక్కడికైనా సరే కూర్చుని మాట్లాడదాం రండి అని కూడా సవాల్ విసిన పరిస్థితి. మరి నిజంగా వాళ్ళు ఆ సవాల్ను స్వీకరిస్తారా, మరి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, అక్కడ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే బీఆర్ఎస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తను కొట్టారు కాబట్టి ఇక్కడ కోపంతో అక్కడ తిష్ట వేసిన పరిస్థితి. మరి నిజంగా అక్కడ ఏం జరగబోతుంది, ఇంకా వేడి అలానే ఉంది, ఇంకా వేల సంఖ్యలో కార్యకర్తలు అక్కడనే ఉన్నారు. మైనంపల్లి రోహిత్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అలా అనుచరులు కావచ్చు అందరూ అక్కడే ఉన్న పరిస్థితి. నిజంగా మల్కాజ్గిరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తే అక్కడ పరిస్థితి ఏంది, అసలు నిజంగా అక్కడ ఏం జరగబోతుందని చెప్పేసి కూడా తెలుసుకోవాలి.